గురుగారు, షిరిడి సాయి మందిరంలో నందాదీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ షిరిడి సాయినాథుని యొక్క నందదీపం మనము దత్త మందిరానికి ఎదురుగున్న స్థలంలో నందదీపం చూడొచ్చు. అంటే బాబా మందిరం పూటివాడ అవతల ఉంటుంది నందదీపం. ఈ నందదీపం బాబా గారు జీవించున్నప్పుడే ఉంది. శ్రీ షిరిడి సాయినాథుడు జీవించి ఉన్నప్పుడు ఆ నందదీపం దగ్గరికి బాబా గారు వెళ్ళేవారు. అప్పుడు అబ్దుల్ బాబా ఏం చేసేవాడు అంటే 2 కుండలతోటి నీళ్లు తీసుకొచ్చేవాడు. 2 కుండలతో నీళ్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు శ్రీ షిరిడి సాయినాథుడు ఆ 2 కుండల నీళ్ళని చల్లేవాడు. చల్లి ఏదో మంత్రం చదివేవాడు. కానీ ఆ మంత్రం ఎవరికి తెలియదు. బాబా మంత్రం చదివేవాడు. చదివి అక్కడ ఈ యొక్క దోమతెర లాంటిది ఒక టెంట్ వేసి అక్కడ దీపం వెలిగించాడు బాబా. ఆ దీపం వెలిగించి అక్కడ ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూడొచ్చు. అక్కడ రావి చెట్టు ఉంటుంది అక్కడ శ్రీ షిరిడిలో నందదీపం దగ్గర. ఆ చెట్టు కూడా పెరగకుంటే బాబా తన హస్తంతో తాకిన తర్వాత ఆ చెట్టు పెరగడం జరుగుతుంది. ఆ నందదీపంలో వెలిగించిన దీపము బాబా గారు జీవించున్నప్పుడు వెలిగించిన దీపం. బాబా గారు జీవించున్నప్పుడు వెలిగించిన దీపం. ప్రతిరోజు కూడా బాబా ఆ దీపం దగ్గరికి వెళ్ళేవాడు. చుట్టూ కల్లాపు చల్లేవాడు, మంత్రం చదివేవాడు, ఆ దీపం దగ్గర కొద్దిసేపు కూర్చునేవాడు. బాబా గారే వెలిగించారు. కాబట్టి బాబా గారు వెలిగించిన ఆ నందదీపము ఈరోజు కూడా శ్రీ షిరిడి సంస్థానం వారు ఆ దీపాన్ని అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మనం కూడా ఇప్పుడు మనం షిరిడికి వెళ్ళినప్పుడు ఆ నందదీపం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. బాబా గారు సృజించిన ఆ యొక్క చెట్టును మనం కూడా తాకడం జరుగుతుంది. ఆయా నందదీపం దగ్గర బాబా అప్పుడు మంత్రాలు చదివాడని చెప్పేవారు. కాబట్టి బాబా గారు స్పర్శించిన ప్రదేశము, బాబా గారు అక్కడ పూజ చేసిన ప్రదేశము, బాబా గారు వెలిగించిన దీపం కాబట్టి ఆ నందదీపానికి ఆ ప్రత్యేకత ఉంటుంది.